యోవేలు పుస్తకము 2వ అధ్యాయము 12వ వచనం చదువుకుందాం. పరిశుద్ధ వేద గ్రంథము నుంచి యోవేలు రాసిన పుస్తకము 2వ అధ్యాయము 12వ వచనం చదువుకుందాం. ఇప్పుడైనా మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనఃపూర్వకముగా తిరిగి నా యొద్దకు రండి. ఇదే యెహోవా వాక్కు. మీ దేవుడైన యెహోవా కరుణా వాత్సల్యము గలవాడును శాంతమూర్తియు అత్యంత కృపగలవాడునై ఉండి తాను చేయనుద్దేశించిన కీడును చేయగా పశ్చాత్తాపపడు గనుక మీ వస్త్రములను కాక మీ హృదయములను చింపుకొని ఆయన తట్టు తిరుగుడి. ప్రార్థన చేసుకుందాం. తండ్రి దేవానికి వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఇంతవరకు ప్రభువా నేను స్తుతించాం, నేను ఆరాధించాం, నేను మహిమపరిచాం. ఇదిగో ప్రభు ఈ సమయంలో ప్రభువా మీరు మాతో మాట్లాడండి. మనుషుల జ్ఞానం అయితే వ్యర్థం ప్రభువా. ఇదిగో ప్రభు నీ వాక్కు చేత మీరు మాతో మాట్లాడండి. ఇదిగో ప్రభు నా నోటికి బోరుగా ఉండండి, తీసుకొచ్చాటం మరుగుపరచండి. అయా ప్రభు వాక్యం ధారాళంగా రాకుండా ప్రభు పనిచేస్తున్నందుకు దురాత్మక్షిప్తులను మీరు బంధించండి. ఆది నుంచి అంతవరకు ప్రభు సమస్త మహిమ ఘనత ప్రభావం మీ కుమారుడు మా రక్షకుడైన నజరేయుడైన యేసుక్రీస్తు నామం ద్వారా మీకు చెల్లిస్తున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఈ ఉపవాస ప్రార్థనకు విచ్చేసిన మీ అందరికీ కూడా మన ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు నామములో నా యొక్క శుభాలు వందనాలు తెలియజేస్తున్నాను. హల్లెలూయా. అందరూ చదవ, 2 చేతులు పైకెత్తి హల్లెలూయా, హల్లెలూయా. ఉపవాస ప్రార్థన, ఉపవాసం ప్రార్థన. ఉపవాసము ఉండి ప్రార్థన మనం ఎందుకు చేయాలి? ఉపవాసం అంటే సాధారణంగా ఏంటి? ఆహారాన్ని మానివేసి తిండిని తినకుండా ప్రభు సన్నిధిలో గడపడాన్ని ఉపవాసం అంటారు. అనగా దగ్గరగా, వాసం అంటే సహవాసం చేయటం. దేవునికి దగ్గరగా ఉండి ప్రభుతో సహవాసాన్ని చేయడాన్ని ఉపవాసము అంటారు. ఉపనిషత్ అనే పదం నుంచి ఆ మాట తీసుకోబడింది. హల్లెలూయా. అయితే ఎందుకని దేవుడు సృజించిన జనులు, ప్రజలు ఎందుకని ఉపవాసం ఉండి ఆయన ప్రార్థన చేయాలని ఆశపడుతున్నాడంటే, అంటే ఆహారం నిమిత్తము ఏంటంటే మనము దేవునికి దగ్గరగా వెళ్ళకుండా దేవునికి దూరంగా మనము జీవిస్తూ ఉంటాం. ఎందుకంటే మనం తినే ఆహారంలో ఏముంది? మనం తినే ఆహారం ద్వారానే మన శరీరం ఏం చేస్తుంది? మన అనేకమైన కోరికలకు ప్రేరేపిస్తూ ఉంటుంది. హల్లెలూయా. పరిశుద్ధ వేద గ్రంథంలో మనం కానీ చూసుకున్నట్లయితే మొదటగా ఆహారం చేత శోధించబడిన వ్యక్తులు ఎవరున్నారు తెలుసా మీకు? ఆహారం చేత శోధించబడిన వ్యక్తులు ఎవరంటే మొట్టమొదటి ఆది పురుషుడైన ఆదాము అవ్వలే ఏం చేయబడ్డారు? ఆ యొక్క మంచి చెడులు జ్ఞానం నుంచి రమ్యమైన ఫలాన్ని చూసి ఆశపడి ఏం చేశారు? దేవుడు వారికి సెలవిచ్చిన, దేవుడు వారికి చెప్పిన మాటను, ఆజ్ఞను వారు ఏం చేశారు? అతిక్రమించారు. దేనిని బట్టి? దేవుడు ఉన్నాడు, తోటలో అన్ని ఫలాలు మీరు తినండి, కానీ ఆ ఒక్క ఫలం మాత్రం మీరు తినవద్దన్నాడు. అయినా కానీ మానవ యొక్క హృదయం ఎటువంటిదంటే ఏదైతే చేయొద్దంటామో అదే చేయడానికి మన శరీరం మనం ఏమిస్తుంటే పదే 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 ప్రేరేపిస్తూ పురికొల్పుతూ ఉంటుంది అనమాట. హల్లెలూయా. ఆది పురుషుడైన ఆదాము అవ్వలే ఆహారాన్ని బట్టి, ఒక పండును బట్టి, అక్కడ పండులో ఏం లేదు కానీ ఆజ్ఞను అతిక్రమించడం ద్వారా లోకానికి పాపాన్ని, శాపాన్ని తీసుకొచ్చిన వారుగా, అంతవరకు దేవుని యొక్క అధికారం చేత ఉన్న యొక్క భూలోకాన్ని, ఆదాము యొక్క అవలయ యొక్క అధికారం చేత ఇవ్వబడిన యొక్క భూలోకాన్ని వాళ్ళు ఏమన్నాడు? మీరు ఏడన్నాడు. కానీ వాళ్ళు ఏం చేశారంటే ఆ యొక్క పండును తిని ఏం చేశారంటే అధికారాన్ని అపవాదికి అప్పచెప్పేశాడు. హల్లెలూయా. ఇంకా
పరిశుద్ధ గ్రంథంలో ఇంకొక మాట ఎవరి గురించి రాబడింది? యోసేపు ఒక్క పూట కూటి కొరకంట జ్యేష్ఠత్వాన్ని అమ్ముకున్నాడంట. తర్వాత అతడు ఆశీర్వాదం పొందాలని చాలా ప్రయత్నాలు చేశాడు, కానీ ఏమైంది? ఆ ప్రయత్నాలన్నీ కూడా నిష్ఫలమైపోయాయి. హల్లెలూయా. అలాగే యేసుక్రీస్తు ప్రభువు కూడా, ఆయన కూడా పరిశుద్ధాత్మ బాప్తిస్మం పొందిన తర్వాత పరిశుద్ధాత్మ చేత అరణ్యంలోకి కొనిపోయబడిన తర్వాత అపవాది మొదటగా దేని చేత యేసును ప్రేరేపించాడు? 40 రోజులు ఉపవాసం ఉన్నాడు కదా, బాగా ఆకలేస్తుంది. ఆకలేస్తుంటే అపవాది వచ్చి ఏమన్నాడు? ఓ నీవు నిజంగా దేవుని కుమారుడు అయితే, ఏమన్నాడు? దేవుని కుమారుడికే ఏమన్నాడు? నువ్వు నిజంగా దేవుని కుమారుడు ప్రశ్న పెడుతున్నాడు. హల్లెలూయా. అమ్మా, ఎవరు? ఆయన దేవుని కుమారుడు. ఆయన ఏమన్నాడు? నువ్వు నిజంగా దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళను రొట్టెలుగా చేసుకొని తినమని అపవాది యేసుక్రీస్తును శోధిస్తున్నాడు. హల్లెలూయా. అక్కడ యేసు ప్రభు ఒక చక్కని మాట అంటాడు. ఏమన్నాడు? ఇదిగో మనుషులు రొట్టె వలన కాదు, దేవుని నోటి నుంచి వచ్చే ప్రతి వాక్కు వలన జీవిస్తారని చెప్పేసి అపవాదిని తరుగు వేశాడు. నేటి దినాల్లో మనము కూడా ఏం చేయాలంటే, ఏం చేయాలంట? ఆహారం వలన మన శరీరాన్ని మనము ఏం చేయాలి? ఆహారాన్ని మనం కొంత దూరంగా పెట్టుకొని ప్రభువు దగ్గరకు వచ్చి సహవాసము చేయవలసిన వారుగా ఉన్నాం. క్రీస్తు నమ్మిన బిడ్డలు, క్రీస్తు ఎరిగిన విశ్వాసులు ఎందరైతే అయ్యా నేను దగ్గరగా ఉండాలి, నేను సమీపంగా ఉండాలి, ఆత్మీయతలో ఒక ఉన్నతమైన అనుభవాలు పొందుకోవాలంటే ఏం చేయాలి? ఉపవాస ప్రార్థనలు ఎంతైనా చేయవలసిన వారిగా ఉన్నాం. హల్లెలూయా. అయితే మన వాక్యం ఏం చదువుకున్నాము? యోవేలు ద్వారా యెహోవా వాక్యంలో మాట్లాడుతుంది, ఇదిగో ఇప్పుడైనా మీరు ఉపవాసం ఉండుడి. ఎవరమ్మా? ఇప్పుడైనా మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు ఇప్పుడైనను, ఓ నా ప్రియ సహోదరులారా, నా ప్రియ దేవుని సంగమా, ఇక చాలు, గడిచిన దినాలు ఇక చాలు. ఇదిగో ఇప్పుడైనా మీరు ఉపవాసం ఉండి. ఇప్పుడైనా మాట మనం ఎప్పుడు ఉపయోగిస్తామో దానికి ముందు ఏదో జరిగింది, అంతే కదా? దానికి ముందు ఏదో జరిగింది. యోవేలు జీవిస్తున్న దినాల్లో ఏం జరిగిందంటే, ఒక గొప్ప దండు, ఒక గొప్ప దేవుని యొక్క సమూహము వచ్చి ఏం చేస్తుందంటే, ఆ యొక్క ఇశ్రాయేలు యొక్క దేశంలోనికి వచ్చి వారు వేసుకున్న పంటలను, ఆహారాలు, గొప్ప మిడతలను వచ్చి ఏం చేసింది? ఆహారాలు మొత్తాన్ని కూడా తినివేసే గొప్ప మిడతల దండు. దాన్ని ఎవరంటే యెహోవా దండు అంటాడు యోవేలు. హల్లెలూయా. అయితే వాళ్ళ ఆహారం అంతా కూడా వ్యర్థమైపోయింది, పనికిరాకపోయింది. మరి ఎంతగానో సేవించి కష్టించి వారు సంపాదించుకున్న అన్ని కూడా ఏమైపోయిందమ్మా? వ్యర్థమైపోయింది. కాబట్టి ఓ ఇశ్రాయేలు, నా ప్రియ సహోదరులారా, నా ప్రియ జనాంగం, చాలు, గడిచిన దినాలు చాలు. ఎందుకో తెలుసా? వారి ఆహారము దేవుడు మిడతలకు అప్పచెప్పేసినట్టే దేవుని యొక్క ఉగ్రత ఆ యొక్క ప్రజల మీదకి ఉంది. వారు ఏంటమ్మా? జీవజలం ఓటైన దేవుడి దగ్గరికి రాకుండా మనుషులను ఆశ్రయిస్తున్నారు. మనుషులు కల్పించిన పద్ధతులను వారు ఆశ్రయిస్తున్నారు. వాటిని ఎలవైపుగా కొనవైపుగా కొలిచి వారిని ఆరాధిస్తున్నారు. అన్యుల దేవతలను వారు ఆరాధిస్తున్నారు. హల్లెలూయా. అక్కడ దేవుడు ఏమని మాట్లాడుతుంది? ఇక చాలు, గడిచిన దినాలు యొక్క చాలు. ఇప్పుడైనా మీరు ఉపవాసం నుండి ప్రభు సన్నిధిలో కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనఃపూర్వకంగా, ఎట్లంట? మామూలుగా కాదంట. ఎట్లా? మనఃపూర్వకంగా. నీతిమంతుల ప్రార్థన ఎలా ఉంటుంది? మనఃపూర్వకమైనదై, బహు బలము గలదై, శక్తి గలదై, చచ్చిన వారిని కూడా లేపగలిగినంత శక్తి దేవుడే. మనఃపూర్వకంగా ఎందరైతే ప్రార్థన చేస్తారో,
నీతిగా జీవిస్తారో అటువంటి యొక్క భక్తుల యొక్క ప్రార్థనలో ఏమన్నట శక్తి దాగుందట. అందుకనే దేవుడు ఏమడతారు తెలియజేస్తున్నాడు, ఇప్పుడైనా మీరందరూ కూడా కన్నీళ్లు విడిచుచు రోధించుచు నా దగ్గరికి రండి. ఉపవాసం ఉండి ఇప్పుడైనా మీరు ఉపవాసం ఉండి నా దగ్గరకు వచ్చి ప్రార్థన చేస్తే నేను ఎటువంటి దేవుడను, ఎటువంటి దేవుడను, కరుణ కలిగిన వాడను. కరుణ అంటే ఏంటమ్మా? జాలి చూపేవాడను, నేను ప్రేమించేవాడను, నా దగ్గరికి వచ్చి వాడిని ఏ మాత్రము తోసివేసేవాడను కాదు. నేను వాత్సల్యం కలిగిన వాడను. కాబట్టి నేను ఏదైనా చేయాలని, కీడు చేయాలని ఆశించేది అనుకో. దేని వలన? నీ పాపం వలన, నీ రోగ జీవితం వలన, నువ్వు దేవుడికి అవిధేయంగా జీవిస్తున్నావు, నీ యొక్క ప్రవర్తన వలన, నీ యొక్క హృదయం యొక్క గర్వం వలన దేవుడు ఏదైనా కీడు చేయాలని ఆశించడానికో, నీకు నీ కుటుంబానికి బంధుమిత్రులకు నీవు గాని వచ్చి ప్రభు సన్నిధిలో కూడా ఉపవాసం నుండి రోధిస్తేనట ఆయన చేయవలసిన కీడును చేయక నేను మాని వేస్తానని చెప్పేసి యోవేలు ద్వారా దేవుడు మనతో ఈ ఉపవాస దినాడు, యొక్క శుభ శుక్రవారాన దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. కాబట్టి మనం ఏం చేయాలి? దేవుని మాట విని, దేవుని మాట విని నువ్వు ఇప్పటికైనా కానీ ఉపవాసం ఉండి ప్రార్థన ద్వారా కన్నీళ్లు విడుచుచు రోధించుచు మనపూర్వకంగా దేవుని దగ్గరకు వచ్చావా సరే, లేకపోతే పరిస్థితి చెప్పండి అమ్మా. లేకపోతే ఏం చెప్పండి? ప్రభు చేతుల నుంచి ఎవరైనా మనం తప్పించగలరా? నేను ఎవరినైనా హెచ్చించాలనుకో, దేవుడు ఎవరినైనా ఆశీర్వదిస్తే, దేవుడు ఎవరైనా దీవిస్తే దాన్ని ఎవరైనా తొలగించగలడా? హల్లెలూయా. దావీదు ఏమన్నాడు? అయ్యా జీవం గల దేవుడు పొంటయే శ్రేష్టం అంటాడు. హల్లెలూయా. కాబట్టి ఎక్కడ చెప్పా శుభ శుక్రవారం దేవుడు మనతో ఏమని మాట్లాడుతున్నాడంటే, ఇక చాలు, మన జీవితం అనుభవిస్తున్నా ఆ యొక్క లేఖతనం యొక్క చాలు, ఆ యొక్క నిందలు చాలు, అవమానాలు చాలు, ఆశీర్వాదం లేని జీవితం చాలు అని దేవుడు ఏమని మాట్లాడుతున్నాడు. ఎక్కడైనా కానీ నా ప్రియ సహోదరు సహోదరి, ఉపవాసం నుండి ప్రభు దగ్గరికి నీవు రావాలి. ఈ మాట విని ఒక ఆయన వచ్చాడు. ఏ మాట విని ఒక ఆయన వచ్చాడు? ఉపవాసం యొక్క ప్రార్థన యొక్క శక్తిని తెలుసుకొని ఒక ఆయన వచ్చి దేవుడిని ఆశ్రయించాడు. అప్పుడు ఏం జరిగింది తెలుసా? చూడండి, 2వ దినవృత్తాంత గ్రంథము 20వ అధ్యాయము 3వ వచనం చదవండి. 2వ దినవృత్తాంతముల పుస్తకము 20వ అధ్యాయము 3వ వచనం. అందుకు యెహోషాపాతు భయపడి యెహోవా యొద్ద విచారించుటకు అందుకు యెహోషాపాతు, ఆసా కుమారుడైన యెహోషాపాతు భయపడ్డాడంట. ఎందుకు తెలుసా? యెహోషాపాతు మీదకి గొప్ప జన సమూహము, అమోనీయులు, మోయాబీయులు, సముద్రపు యొక్క ఎదురున్న సిరియన్లు, సముద్ర విస్తూర్ణ గొప్ప సైన్యమంతా కూడా యోధా రాజ్యం మీదకి దండెత్తి వస్తున్నారు. వస్తుంటే యెహోషాపాతు ఏం చేశాడు? వారికి భయపడి ఏం చేశాడట? యెహోవా యొద్ద విచారణ చేశాడు. ఎలా విచారణ చేశాడట? మనసు నిలుపుకొని యోధా ఎంతంతటా ఉపవాస దినమును ఆచరింపవలనని చాటింపగా యోధావారు యెహోవా వారిని చాలు. ఆ తర్వాత అక్కడ ప్రార్థన చదవండి. అక్కడ ప్రార్థన చూడండి. యెహోషాపాతు చేసిన ప్రార్థన 6వ వచనం చదవండి. యెహోషాపాతు ప్రభు సన్నిధిలో ఎలాగో ప్రార్థన చేస్తున్నాడు ఉపవాసం ఉండి. యెహోషాపాతు యెహోవా మందిరములో సమాజముగా కూడిన యోధా యెరూషలేము ప్రజల జనుల మధ్య నిలవబడి, ఓ నా పితరుల దేవా యెహోవా, నీవు ఆకాశమందు దేవుడివై ఉన్నావు, అన్యజనుల రాజ్యములను ఏలువాడవు నీవే,
నీవు బాహుబలము గలవాడవు, పరాక్రమ గలవాడవు. నిన్ను ఎదిరించటకు ఎవరికి కూడా బలము చాలదు. నీ జనుడైన ఇశ్రాయేలు ఎదుట నుండి ఈ దేశపు కాపురస్తులను తోలివేసి నీ స్నేహితుడైన అబ్రహాము యొక్క సంతతికి చాలు 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 ఏమన్నాడు? నీ స్నేహితుడైన అబ్రహాము సంతతికి ఈ భూమిని శాశ్వతంగా ఇచ్చిన వాడు నీవే అని చెప్పేసి ఎలాగా దేవుని యొక్క విచారం చేయడానికి, ఉపవాసములు విచారం చేయడానికి ప్రార్థన చేశాడు. యెహోషాపాతు వచ్చి ఒక్కడే రానా, యోధా జనాంగం మొత్తాన్ని కూడా ఎక్కడ తీసుకొచ్చాడు? యెరూషలేములో మందిరం యొద్దకు తీసుకొచ్చాడు. ఆయన పర్ణశాల యొద్దకు తీసుకుని వచ్చి ప్రార్థన చేస్తున్నాడు. ఏమో ప్రార్థన చేస్తున్నాడు? ఓ ఆకాశమందున్న దేవా, ఆకాశం సృష్టించిన దేవా, నీ బాహుబలము చేత, నీ శక్తిని చేత సమస్తాన్ని నిర్మించిన వాడా, నువ్వు అత్యధికమైన పరాక్రమ కలిగిన వాడవు మాకు తెలుసు. మా పితరులు మాకు తెలియజేశారు. నీవు నీ స్నేహితుడైన అబ్రహాము, ఏంటంటే అబ్రహాము స్నేహితుడు అంట దేవునికి. ఎలా స్నేహితుడయ్యాడు? స్నేహితులు దూరంగా ఉంటారమ్మా. స్నేహం అంటే ఏంటి? ఒక సామెత ఉంది కదా, ఒక వ్యక్తి 6 నెలలు ఒక వ్యక్తితో సహవాసం చేస్తే ఏమవుతారంట? ఈడు ఆడవుతారంట. అంటే ఎట్ట సహవాసం చేస్తారు? ఇద్దరు కలిసి తిరుగుతారు స్నేహితులైన వారు, అంతేనా? లేదా దూరంగా ఉండేవాళ్ళు స్నేహితులు అంటారా? ఒకప్పుడు కలిసి తిరిగి దూర ప్రాంతం వెళ్ళిపోయిన కానీ స్నేహితులే. అంటే మొదటిగా స్నేహం అంటే ఎప్పుడు ఎక్కడ ప్రారంభమవుతుంది? దగ్గరగా సహవాసం చేయడం ద్వారా. అబ్రహాము దేవుడికి దగ్గరగా సహవాసం చేశాడు కాబట్టి, దేవుడితో నడిచాడు కాబట్టి, దేవుడు ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళాడు కాబట్టి అబ్రహాము ఏమయ్యాడు? దేవుడికి స్నేహితుడయ్యాడు. దానిని దేవుడికి గుర్తు చేస్తున్నాడు. చూడండి యెహోషాపాతు, అయ్యా ఒకప్పుడు నీ స్నేహితుడు ఉన్నాడు అబ్రహాము, అతనికి అంతంతో ఏమన్నా, ఇదిగో ఈ యొక్క ప్రదేశాన్ని వారు స్వాస్థ్యం వేస్తామని సెలవించాం కదా, అయితే మేము స్వాస్థ్యంగా ఇక్కడ నివసిస్తున్నాం. అయితే మా మీదకి గొప్ప దండు వస్తుంది, మాకు శక్తి చాలదన్నప్పుడు దేవుడు అక్కడ చక్కని మాట ఏమో తెలుసా? చదవండి 15వ వచనం చదవండి. 2వ దినవృత్తాంతములు 20వ అధ్యాయం 15వ వచనం. యోధావారులారా, యెరూషలేము కాపురస్తులారా, యెహోషాపాతు రాజా, మీరందరూ ఆలకించండి. యెహోవా మీతో ఏమని మాట్లాడుతున్నాడంటే, ఈ గొప్ప సైన్యములకు మీరు భయపడవద్దు, జడియకుడి. ఈ యుద్ధము మీరు కాదు, దేవుడే జరిగిస్తారని చెప్పేసి దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. హల్లెలూయా, చెప్పండి కొట్టండి. హల్లెలూయా. మనం కాదు దేవుడి దగ్గరకు వచ్చి ఉపవాసం ఉండి విచారణ చేయాలి. ప్రభువా ఏంటి నా యొక్క కుటుంబం యొక్క పరిస్థితి ఏంటి? అయ్యో ప్రభు నా యొక్క జీవితం యొక్క చిత్తం ఏంటి? అయ్యో ప్రభు నా జీవితం పట్ల యొక్క సంకల్పం ఏంటి అని చెప్పేసి ప్రభు యొక్క మనము విచారణ చేసాము అనుకో, దేవుడు ఏమన్నాడు? నీ యొక్క భవిష్యత్తు నాకు అప్పచెప్పు. నువ్వు నా దగ్గరకు వచ్చావు కదా, నీ భవిష్యత్తు నాకు అప్పచెప్పు. నిన్ను ఎక్కడికి తీసుకువెళ్ళాలో, దేశం యొక్క ఉన్నతమైన స్థానం మీద నేను నిన్ను నిలబెడతా. నన్ను ఆశ్రయించు ప్రజలను, నేను తోడుగా ఉన్న ప్రజలను తనగా ఉంచుతాను కానీ నేను తోకగా ఉంచును. ఎప్పుడు ఆయనతో సహవాసం చేసిన ఎడల, ఆయనకు దగ్గరగా నివసించిన ఎడల, మనం ఆయనతో ఉపవాసం ఉండి, అయ్యా నీవే మా ఆధారము, ఆధారం నీవేనయ్యా, మా ఆధారం నీవేనయ్యా, కాలము మారినా, కష్టాలు తీరినా, కారణం నీవేనయ్యా, యేసయ్యా, కారణం నీవేనయ్యా, నా స్థితి మార్చు, కారణం నీవేనయ్యా. హల్లెలూయా. యెహోషాపాతు దేవుణ్ణి ఆశ్రయించాడు. ఉపవాస దినాన్ని ప్రకటించి యోధా ప్రజలందరూ కూడా దేవుని యొక్క మందిరంలో ఏర్పాటు చేసి దేవునికి ప్రార్థన చేసుకుంటే దేవుడు దాన్ని విని సంతోషం చేశాడు.
ఆ వచ్చిన వాళ్ళే, ఆ శత్రువుడు ఏం చేశారో వాళ్ళే నరుక్కున్నారంట. వాళ్ళే చంపుకొని గొప్ప విజయాన్ని దేవుడు ఏం చేశాడు? యెహోషాపాతు ఉపవాసం ఉండి చేసిన ప్రార్థనకు దేవుడు జవాబిచ్చాడు. అప్పుడు యెహోషాపాతు యోధా జనులందరూ కూడా బెరాకాలో నిల్చొని దేవుడిని స్తుతించారంట, దేవుడిని మహిమపరిచారంట. హల్లెలూయా. ఎక్కడ నిల్చారంట? బెరాకా. అప్పటి నుంచి ఆ యొక్క బెరాకాకు ఏమని పేరు వచ్చిందంటే స్తుతి. బెరాకా ఏంటంటే అర్థము స్తుతి. మనం చాలా ప్రార్థన మందిరం చూస్తాం, బెరాకా ప్రార్థన మందిరం అని చెప్పేసి. అంటే ఎందుకు ఆ యొక్క బెరాకాగా పేరు వచ్చిందంటే యెహోషాపాతు ఉపవాసం ఉండి చేసిన ప్రార్థన వలన యెహోషాపాతు యొక్క యూదా జనులలో ప్రజలందరూ కూడా చేరాయా, నీవే మా ఆధారము, ఇదిగో ప్రభు అందరూ కూడా దిక్కుతోచని స్థితిలో ఉన్నాము, శ్రమలలో, ఇబ్బందుల్లో, ఇరుకుల్లో, ఆపదల్లో, లేవులో కృషించి కృంగిపోతున్నాము, నీవే మాకు ఆధారమని ప్రార్థన చేశారు. కాబట్టి దేవుడు ఏం చేశాడు? వారికి విజయాన్ని అనుగ్రహించాడు. కాబట్టి యెహోషాపాతు ఏమన్నాడు? యెహోషాపాతు దేవుని వెంటనే గణపరిచాడు. హల్లెలూయా. ఏమన్నాడు? ఇప్పుడైనా ఉపవాసం ఉండే దేవుడు ఈ యొక్క ఉపవాస దినాల మీద ఈ యొక్క ఎంత శబ్దం ద్వారా ఉంటున్న ప్రజలందరితో దేవుడు మాట్లాడుతున్నాడు. చాలు, నీ కుటుంబంలో పరిస్థితి ఎలా ఉందో నీకు తెలుసు, దేవుడు సమస్తము కూడా తెలుసు. ఆయన అన్నమా మనుషుల యొక్క అంతరంగం హృదయములను సమస్తంలో అయినా ఎరిగినవాడు. కాబట్టి నీ స్థితి ఏదైనా, నీ పరిస్థితి ఏదైనా, నీ శ్రమ ఏదైనా, నీ బాధ ఏదైనా, నీ యొక్క కర్మ ఏదైనా కానీ ప్రభు చేతిలో పెట్టు. ప్రభు దగ్గరకు వచ్చి, ప్రభువా నా స్థితి ఇది ప్రభువా అని చెప్పేసి నువ్వు ప్రభుతో కానీ నీ యొక్క ప్రార్థన విన్నపాన్ని ఏం చేయాలంట? ప్రభు సన్నిధిలో విన్నపించుకోవాలి. చాలా మంది ఉపవాస ప్రార్థన ఎందుకంటారు? దీని శక్తి తెలిసిన రాజకీయ నాయకులు ఏం చేస్తారు తెలుసా? రాజకీయ నాయకులు వాళ్ళు కూడా ఉపవాస దీక్ష చేస్తారు తెలుసా మీకు? ఇప్పుడు చూడండి మీరు, నిరాహార దీక్ష అంటే ఏంటి? మేము ఆహారాన్ని నిరాకరిస్తున్నాము. వారు పెట్టుకున్న పేరేంటి? నిరాహార దీక్ష. అమ్మా, రైతుల కొరకు నిరాహార దీక్ష, ఉద్యోగుల కొరకు నిరాహార దీక్షలు. ఎక్కడి నుంచి వచ్చిన ఈ దీక్షలండి? ఎక్కడి నుంచి వచ్చినాయి ఈ దీక్షలండి? బైబిల్ నుంచి వచ్చినాయి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వారు తెలుసుకున్నారు దానిలో ఉన్న శక్తిని. క్రైస్తవులైన వారు దేవుడి బిడ్డలు తెలుసుకోలేరు, కానీ ఈ లోకంలో ఉండే రాజకీయ నాయకులు బాగా తెలుసుకున్నారు. ఎవరైనా ఒక్క చోట ఒక టెంట్ వేసి దీక్ష పెట్టాడు అనుకో, ఏమైపోతే టీవీ ఛానల్ అన్ని కూడా ఆడదగితే మా టీవీ ఛానల్ ఏంటి అంటే ఉపవాసములు ప్రార్థన చేస్తే ఫోకస్ అంతా కూడా ఎవరైతే నిరాహార దీక్ష చేస్తున్నారో, ఎవరైతే దీక్ష చేస్తున్నారో వారి మీదకి రాష్ట్రంలో ప్రజలందరి యొక్క దీక్ష కూడా వెళ్ళిపోతే, మరి దేవుడు నిన్ను ప్రేమించి తన పోలికతో దేవుడు చేసుకున్నాడే, దేవుడు స్వరూపంలో నువ్వు ఉన్నావు కదా, నువ్వు కూడా ఉపవాసములు ఆహారాలు మానేసి దేవుడి దగ్గర కొంచెం ప్రార్థన చేస్తే దేవుడిని చూడ. మనుషులను నమ్ముట కంటే రాజులను ఆశ్రయించడం కంటే యెహోవాను నమ్ముట ఎంతో మేలు. హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగును. హల్లెలూయా. కాబట్టి మన దేవుడు నమ్మదగిన వాడిని. మన దేవుడు ఎటువంటి దేవుడు? మాట ఇస్తే మాట తప్పని వాడు, నమ్మదగిన వాడు, శ్రేష్ఠుడు, పరిశుద్ధుడు. మన వంటి దేవుడు ఈ లోకంలో లేడు. అలే అటువంటి శక్తి గల దేవుణ్ణి ఏం చేస్తున్నావు? మరి ఆశ్రయిస్తున్నావా? చాలా మంది వారికి ఉన్న భాగాన్ని బట్టి, వారికి ఉన్న డబ్బును బట్టి, వారికి ఉన్న పరువు ప్రతిష్టతను బట్టి ఏం చేస్తారమ్మా? గర్విస్తాడు, అహంకరిస్తాడు. అది శాశ్వతం కాదు. దేవుడు నిన్న నేడు ఏకరీతిగా ఉన్నవాడు. హల్లెలూయా. అటువంటి దేవుడు మనం ఏం చేయాలి? ఆయన దగ్గర మనం ఏం చేయాలమ్మా? ఉపవాసం ఉండి కానీ ప్రార్థన చేస్తే అమ్మా అప్పుడు దేవుడు ఖచ్చితంగా ఆలోచన చేస్తాడు. హల్లెలూయా. మరంట ఒక తల్లి అంట కుమారుడికి ప్రతి ఆదివారం కూడా కానుకిచ్చి పంపిస్తుందంట. అయ్యా ఆదివారం ప్రార్థన అవగానే కానుక పెట్టిలో కానుకేమని చెప్పేసి పిల్లడికి ఇచ్చి పంపిస్తుందంట. ఆ మాట వింటున్నారు మీరు? తల్లి కుమారుడికి కానుకిచ్చి పంపిస్తుంది. వాడు ఏం చేస్తాడంటే ఆ కానుకను దేవుడి మందిరంలో వేయకుండా కొట్టుకెళ్ళి కొనేసుకున్నాడు. కొట్టుకెళ్ళి ఆ తల్లి ఇచ్చిన డబ్బులంతా కూడా
కొనుక్కొని తినేవాటిని తినేసి ఆదివారం ప్రార్థన సన్నిధిలో ఒట్టి చేయి తీసుకొచ్చి కాన్వెంట్లో అట్టేస్తాడంట. పాస్టర్ గారు 2 వారాలు 3 వారాలు 5 వారాలు చూశాడు. వీడు వస్తున్నాడు కానీ వేస్తున్నాడో లేదని చెప్పి డౌట్ వచ్చింది ఆయన. ఎందుకంటే సౌండ్ రావాలి, చూస్తారు కదా, యేసు ప్రభువే చూశాడు కాన్వెంట్. సరేనా, సేవకులు కూడా చూడొచ్చు. హల్లెలూయా. కాబట్టి చూస్తుంటే వీడు వెళ్ళినా సరే ఆయన కుమారుడు యొక్క తల్లిని పిలిచమ్మా, మీ కుమారుడు ఇట్లా చేస్తాడని చెప్పేసి ఆయన దైవ సేవకుడు ఏంటంటే ఆ తల్లితో చెప్పాడంట. అయితే ఆ తల్లి ఆ కుమారుని అడుగుతుందంట, నానా అరే పిల్లోడా, నేను నీకు డబ్బులు ఇస్తున్నావు కదా, దాన్ని మందిరంలో వేస్తున్నావంటే అడు అన్నాడంట, అమ్మా పాస్టర్ గారు నాకు అడిపోయిన వారు వాక్యం చెప్పాడు, మీ దేహమే దేవుని ఆలయము. ఏంటంట, మీ దేహమే దేవుని ఆలయం కాబట్టి నా దేహమే దేవుని ఆలయము, దేవుడు నాలో ఉన్నాడు కాబట్టి కాళ్ళు పెట్లు ఎందుకమ్మా నేను నా లోపల వేసుకుంటా అన్నాడు. హల్లెలూయా. చూడండి, హల్లెలూయా. చాలా మంది నేడు వినాడు భక్తులు ఇలాగే ఉన్నారు. ఎందుకు ఉపవాస ప్రార్థనలు, ఎందుకు ఏకాంత ప్రార్థనలు, ఎందుకు కుటుంబ ప్రార్థనలు అంటే అలాగంటే చెప్పే సాగులు ఎట్లాగే ఉన్నాయి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఉపవాసముడు ప్రార్థన చేస్తే ఈ లోకంలో ఉన్న ప్రజలు నిర్హాగ్రత చేస్తేనే ప్రజలందరూ చూస్తున్నారే, ఆయన యొక్క రూపంలో చేయబడిన నీవు అన్నపానాలు మానివేసి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తుంటే నిన్ను ప్రేమించిన వాడు, సమస్తాన్ని నిర్మించిన వాడు, నీ కొరకు సమస్తాన్ని విడిచిపెట్టి వచ్చిన వాడు, పరలోకంలో ఉన్న భాగ్యమంతుడు కూడా విడిచిపెట్టి నరుని రూపంలో వచ్చిన వాడు నిన్ను చూడడా, నీ మొర వినడా? నిజముగా మొరపెట్టు వారి యొక్క ప్రార్థనలు నేను విని వారికి జవాబిస్తానని చెప్పేసి దేవుడు సెలవిస్తున్నాడు. హల్లెలూయా. యెహోషాపాతు అలాగే ప్రార్థన చేశాడు కాబట్టి యెహోషాపాతు ఏం చేశాడు? విజయాన్ని పొందుకున్నాడు. ఇంకొక వ్యక్తి కూడా ప్రార్థన చేసి విజయాన్ని పొందుకున్నాడు. ఎవరంటే మనకు బాగా తెలుసు. ఎవరమ్మా? నినివే ప్రజలు. నినివే యొక్క ప్రాంతానికి కూడా దేవుడు యోనాని వెళ్ళమంటే యోనా వెళ్ళలా. యోనా ఎందుకల్లా తెలుసా మీకు? నినివే ప్రాంతానికి వెళ్ళి యోనా నువ్వు లేచి వెంటనే వాడి ఎక్కి నినివేకి వెళ్ళమంటే యోనా ఏం చేశాడు? బట్ట మొత్తం సర్దుకొని ఆడికి వెళ్ళలేదు నినివే అని చెప్పేసి ఎక్కడికి వెళ్ళి వాడికాడంట? తర్షీషుకి వాడికాడంట. కారణం ఏంటంటే నినివే అంటే ఎవరంటే అశూరు యొక్క సామ్రాజ్యం యొక్క రాజధాని. సోమరోడు పట్టణంలో ఉంటుంది ఆయన నినివే ప్రాంతం. హల్లెలూయా. ఎందుకంటే ఇశ్రాయేలు యొక్క 10 గోత్రాల ప్రజలను ఆ యొక్క అశూరు యొక్క రాజులు ఆ యొక్క 10 గోత్రాల ఇశ్రాయేలు ప్రజలను బాగా శ్రమ పెట్టారు, బాగా శోధించారు, హింసలు పెట్టి వారి రాజ్యానికి వారిని దాసులుగా బానిసలుగా చేసుకున్నారు. గర్భిణుల యొక్క స్త్రీలను, ప్రసూతి యొక్క స్త్రీలను 9వ నెల గర్భంలో ఉండగానే కత్తులతో గర్భాలను కోసేశారు. ఎంత శ్రమ చూడండి. అటువంటి ప్రాంతానికి నువ్వు నన్ను వెళ్ళమంటావా? అందుకనే యోనా నినివేకి వెళ్ళకుండా తర్షీషుకి వెళ్ళాడు. ఎందుకని యోనా చాలా మంది ఏమంటారు? యోనా మాట విన్నాడు, నిజం మాట వినలే. వినకపోవడానికి కూడా అక్కడ ఒక కారణం ఉంది. హల్లెలూయా. ఎందుకంటే వీరు నా ప్రజలను హింస పెట్టారు, శ్రమ పెట్టారు కాబట్టి నేను ఎలా నినివే అది ఏమైపోతే నాకే అని అనుకుందాం. అనుకుందాము యోనా అనుకున్నాడు కదా, దేవుడు అనుకున్నాడా? అమ్మా, యోనా ఏమనుకున్నాడు? వీళ్ళు నా ప్రజలను బాగా హింసలు పెట్టారు, శ్రమ పాలు చేశారు, కానీ అందుకే యోనా అన్నాడు నేను ఎన్ననే పక్కకి వెళ్ళిపోయాడు, దర్శించుకెళ్తాను వాడెక్కాడు. దేవుడు అట్లా అనుకున్నాడా? అందుకని అక్కడ ఏమంటాడంటే ఏమంటాడు? మన దేవుడు కరుణా వాత్సల్యం కలిగిన వాడు, ఆయన మంచి వారి మీద చెడ్డ వారి మీద ఒకే కృప ఒకే ప్రేమ చూపిస్తున్నవాడు. ప్రజలందరూ కూడా మారుతారని దినమల్లా కూడా మన కొరకు చేతులు చాపుచున్నవాడు మన యేసయ్య. హల్లెలూయా. అందుకని యోనా ఏం చేశాడంటే వెళ్ళకుండా, మీకు అందరూ తెలిసిన విషయాలన్నీ కూడా సరేనా. అయితే యోనా వెళ్ళి నినివే ప్రాంతానికి వెళ్ళి ఏం చేశాడు? ప్రార్థన చేయమన్నాడు. కేవలం ప్రార్థన చేయమన్నాడు యోనా. అమ్మా, కానీ వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? ఉపవాస ప్రార్థన. ఒకరోజు కాదు, 3 దినాలు ఉపవాస ప్రార్థన ఉండి, ఎవరమ్మా? పెద్దలు అనుకుంటారా?
కాదు, రాజు సమస్తము, తల్లులు తండ్రులు చిన్న బిడ్డలు చివరికి ఆ యొక్క ప్రాంతంలో ఉన్న పశువులు పక్షాదులు కూడా ఉపవాసం ఉండి ప్రభు యొక్క రక్షణ కొరకు, ప్రభు యొక్క విమోచన కొరకు ఎదురు చూశారు. కాబట్టి దేవుడు ఏం చేశాడు, వారి ఉపవాస పాట అంటే వారు గోనె పట్ట కట్టుకొని, నిన్నే ప్రాంతం వారు గోనె పట్ట కట్టుకొని ప్రభు సన్నిధిలో ప్రార్థన చేశారంట. అయ్యా ఇదిగో వస్తున్న శ్రమ నుంచి మమ్మల్ని తప్పించండి, ఈ శోధన నుంచి మమ్మల్ని విడిపించండి అని చెప్పేసి ప్రార్థన చేశారు. కాబట్టి వారి ప్రార్థనని దేవుడు ఏం చేశాడమ్మా, నినివే పట్టణ ప్రజల ప్రాంతాన్ని మొత్తాన్ని కూడా దేవుడు రక్షించాడు. హల్లెలూయా. ఇక శుద్ధవార్తన మనం కూడా ప్రార్థన చేస్తున్న ప్రభువా, ఇదిగో మా ప్రాంతాన్ని నువ్వు రక్షించు, మా యొక్క ప్రాంతంలో ప్రతి కుటుంబం ప్రభావి కంచాన్ని కాదుదల మీ పద్ధతి మీరు ఉంచండి, ప్రతి కుటుంబాన్ని ఆరోగ్యాలు ఉంచమని, ప్రతి కుటుంబాన్ని దీవించమని మనం ఏం చేస్తున్నామా ప్రార్థిస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడి ప్రాంతాన్ని బహుగా దీవించుగా. ఆమేన్, హల్లెలూయా. ఇద్దరు విన్నారు, ఇద్దరు విని ఏం చేశారు, యెహోషాపాతు దేవుడి మాట విని ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు. యోనా దేవుడి మాట విని ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు. దేవుడు వారి ప్రార్థన విని వారి ప్రార్థనకు జవాబునిచ్చాడు. ఇంకొక ఆయన కూడా ఉన్నాడు, ఇంకొక ఆయన కూడా ఏమన్నాడు, ఉపవాసం ఉండి ప్రార్థన చేయమని. ఎవరైనా ఇంకొక ఆయన కూడా దేవుడు చెప్పాడు, ఇర్మియా ఏమన్నాడంటే, ఓ ఇర్మియా నువ్వు వెళ్ళి ఆ యొక్క యోధాలో ప్రజలకు సెలవివ్వు, ఆ రాజుతో ఆ ప్రజలతో నువ్వు సెలవివ్వు. వారు వినకపోయినా కానీ నేను నీ హృదయంలో ఏ మాటలు పెట్టానో వాటిని తెలియచేయమని చెప్పేసి ఇర్మియాను దేవుడు పంపించాడు. ఇర్మియా మాటలో ప్రజలు ఉన్నారా? విన్నారమ్మా? చూడండి ఆ మాట చదవండి. ఇర్మియా 9వ అధ్యాయం 29వ వచనం చదవండి. ఇర్మియా 9వ అధ్యాయం 29వ వచనము. 17వ వచనం చదవండి. ఇర్మియా 9వ అధ్యాయం 17వ వచనం నుంచి. సైన్యములకు అధిపతియగు యెహోవా ఎలాగు సెలవిచ్చుచున్నాడు. ఆలోచింపుడి రోదనము చేయు స్త్రీలను కనుగొనుడి, వారిని పిలువనప్పుడే తెలివిగల స్త్రీలను కనుగొనుడి, వారిని పిలువనప్పుడే అమ్మా మన కొరకు కన్నీళ్లు విడిచినట్లుగాను, మన కనురెప్పల నుంచి నీరు ఒలుకున్నట్లుగాను వారు త్వరపడి మనకు రోదన ధ్వని చేయవలెను. మనం వలసపోతిమే, మనం సిగ్గునొందితిమే, అని సియోనులో రోదన ధ్వని వినబడుచున్నది. స్త్రీలారా యెహోవా మాట వినుడి, ఆయన నోటి మాట ఆలకించుడి, మీ కుమార్తెలకు రోదన చేయ నేర్పుడి, ఒకరికి అంగలార్పు విద్య నేర్పుడని చెప్పేసి దేవుడు ఏమని తెలియజేస్తున్నాడు, ఆ యొక్క యెహోయాకీము దినాలలో ఇర్మియాను పంపించి, ఇదిగో నేను ఒకడు పంపిస్తున్నా, పొదలలో నుంచి సింహం వలె ఒకడు వస్తున్నాడు, మిమ్మల్ని మృంగిపోయాడని, మీ ప్రాంతాన్ని ఆక్రమించాలని, మీ ప్రజలను చెరగొనాలని ఒకడు వస్తున్నాడు, కాబట్టి మీరు ప్రార్థన చేయండి అని ఇర్మియా ద్వారా దేవుడు సెలవిస్తే వాళ్ళు ఏం చేస్తున్నారు తెలుసమ్మా? వాళ్ళంట వారికి ఇష్టమైన ప్రజలను, వారికి ఇష్టమైన ప్రవక్తలను ఏర్పరచుకొని వారి చెవులు దురద చెవులు కలవంటాయి. ఏంటంట వారికి ఇష్టమైన ప్రవక్తలను చదివించుకొని, ఇర్మియా మంచోడు కాదు, ఇర్మియాతో దేవుడి మాటలు మాట్లాడుతున్నా అని చెప్పేసి ఇర్మియా యొక్క మాటలు త్రోసిపుచ్చారు. హల్లెలూయా. ఇంకా ఏముంటుందంటే ఆ యొక్క ప్రజల యొక్క స్థితి ఎలా ఉందో ఒకసారి చూడండి. 11వ వచనం చదవండి. దాంట్లోనే ఇర్మియా 9వ అధ్యాయం 11వ వచనం. అందుకు యెహోవా ఎలాగూ సెలవిచ్చుచున్నాడు, వారు నా మాట వినకయు దాన్ని అనుసరింపకయు నేను వారికి నియమించిన నా యొక్క ధర్మశాస్త్రమును విసర్జించి తమ హృదయ మూర్ఖత చొప్పున
వారు మాట వినట్లేదంట, ఆలకించట్లేదంట. హృదయం యొక్క మోర్పు చొప్పున జరిగించుట నడుచుకుంటున్నారు కాబట్టి వారి మీదకి ఏమొస్తుంది? శ్రమ వస్తుంది, శోధన వస్తుంది. హల్లెలూయా. కాబట్టి దేవుడు ప్రవక్తను పంపించి తెలియచేస్తే వారు ఏం చేస్తున్నారు తెలుసా? మరంట స్త్రీలంట స్త్రీలంట ఏం చేస్తున్నారంట? ఆకాశం యొక్క దేవతకు పిండి బట్టలు వండుతున్నారంట. వారి పిల్లలేమో చాలలోకి వెళ్ళి పిండి బట్టలకు పొలలు ఎక్కువస్తున్నారంట. వారి యొక్క భర్తలేమో పొయ్యి దగ్గర కూర్చొని బాగా అలవాటు ఇశ్రాయేలు ప్రజలు పొయ్యి దగ్గర కూర్చోవడం. అమ్మా, పొయ్యి దగ్గర కూర్చోవడం ఇశ్రాయేలు బాగా దేవుడు కాదు. దేవుడు తప్పించవలసిన నైవేద్య బలులను, దహన బలులను, సమాధాన బలులను ఇవ్వకుండా మీరేం చేస్తారంట? ఆకాశపు రాణి యొక్క దేవతకు పిండి వంటలు వండుతుంటేనేమో పిల్లలేమో అరే మీరు పొలానికి వెళ్ళండి, పొలాలు తీసుకురండి. భర్తలేమో పొయ్యి దగ్గర కూర్చొని ఏం చేస్తారంట? పొయ్యిలు మండిస్తున్నారంట. వారిని నిర్మించిన దేవుడికి ఎంత కోపం వస్తుందండి. ఇది పరిస్థితి. దీని దేవుడు చూశాడు. ఇర్మియా, ఈ ప్రజలు నా మాటను అనుసరించట్లా, నా మాట వారు ఆలకించట్లా. ఎందుకంటే వారి హృదయంలో గర్వం ఉంది. వారి మాట మేము వినేదేంట్లే, వారేంటని చెప్పేసి వారి హృదయం గర్వం ఏం చేస్తారు? ప్రవక్తలను విస్తరిస్తున్నారు. హల్లెలూయా. కాబట్టి ఏమిటమ్మా, వీరి మాట వినడం లోబడని ప్రజలారా మీకు శ్రమ. యెహోషాపాతు లోబడి ప్రార్థన చేశాడు కాబట్టి దేవుడు యెహోషాపాతు ఏమన్నాడు? యుద్ధము యెహోవాది అని తెలియజేశాడు. యోనా వెళ్ళి నినివే ప్రాంతం వారితో ప్రార్థన చేయబట్టి వారు ఉపవాసం ఉంటూ ప్రార్థన చేస్తే ఆయన ప్రాంతాన్ని దేవుడు రక్షించాడు. అలాగే రక్షించాలని దేవుడు ఆశపడి ఈ యొక్క యోధా ప్రజలకు, బెన్యామీను గోత్రం యొక్క ప్రజలకు దేవుడు ఇర్మియాను పంపిస్తే వారు వినకుండా చేస్తారమ్మా. స్త్రీలారా మీ కుమార్తెలకు ఏమి నేర్పుడి? రోగులు నేర్పుడి. నేర్పిస్తున్నా? తల్లులు కుమార్తెలకు ఏమి నేర్పిస్తున్నారు? ఇక్కడ ఇర్మియా గారు దేవుడు ఏమని మాట్లాడుతున్నాడు? మీ పిల్లలకు రోగులు నేర్పుడి. బిడ్డ పుట్టాక వాడికి మాటలు వచ్చి రాకముందే మనం ఏం చేయాలి తెలుసా? అయ్యా, దేవుడికి ప్రార్థన చేయటము, దేవుడిని స్తుతించడము నేర్పించే వ్యక్తులుగా ఉండాలి. అమ్మా, చట్టి పిల్లలు వచ్చే స్థుతుల మీద వారి యొక్క ప్రార్థన దేవుడు వెంటనే మాటిస్తున్నాడు. అంతేకాదు మనోళ్ళు, అమ్మా నేటి దినాల్లో మనోళ్ళు పిల్లలకి ఏం నేర్పిస్తా తెలుసా? అరే అత్త వచ్చాడు, మా వచ్చాడు, ఎవరు వచ్చాడు, ఫ్రెండ్ వచ్చాడు, పిల్లనిచ్చిందో అమ్మా ఏంటి ఆ మాటలు? ఇక్కడ ఇర్మియా ఏమంటున్నాడు? మీ కుమార్తెలకు, స్త్రీలారా మీ కుమార్తెలకు మీరు ఏం నేర్పాలి? రోగులు నేర్పాలి, ప్రార్థన నేర్పాలి, ప్రార్థనకు వారిని తీసుకొని వెళ్ళాలి. నీ బాల్య దినమునందు సృష్టికర్తను నీవు స్మరణకు తెచ్చుకో. ఇటమా నీ బాల్య దినమునందే సృష్టికర్తకు స్మరణకు తెచ్చుకోమని మహాజ్ఞాని అయిన సొలొమోను మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. అమ్మ బాలుడు నడవలసిన మార్గమును వారికి నేర్పు, బాలికి నడవలసిన మార్గమును వారికి నేర్పు. ఎప్పుడు నేర్పాలి? ఆడు 30 సంవత్సరాలు వచ్చాక, 40 సంవత్సరాలు వచ్చాక అమ్మా అటు త్రాగుబోతుగాను, తిరుగుబోతుగాను, జోదగాడుగాను, పనికిరాని వాడుగా ఉంటే అప్పుడు బాధపడతారు తల్లుడు. నేను అనేక మందిరాలకు వెళ్తుంటా. అమ్మా ఎక్కడికి వెళ్ళినా కానీ అమ్మ స్త్రీలకు చెప్పేది ఏంటి తెలుసా? అయ్యా మా పిల్లల కొరకు ప్రార్థన చేయగా నా మాట ఎట్లేదయ్యా. అయ్యా ఏమవుతున్నాడు? అబద్ధి కూడా అయిపోతున్నాడు. అయ్యా జ్యోతిగాడు అయిపోతున్నాడు. పని చేస్తున్నాడు కానీ ఆ యొక్క వచ్చే ఆ యొక్క రాబడి ఇంటికి తీసుకురావట్లా, మధ్యలో ఖర్చు చేస్తున్నాడు అని చెప్పేసి ఎంతమంది తల్లులు, ఎంతమంది భార్యలు భర్తల గురించి రోధిస్తున్నారో తెలుసా? భార్యలో ఉన్న ఊరిలో
అనుకున్నారా? అమ్మా మీరు చాలా మంచిగా అనుకున్నారా? హల్లెలూయా. చాలా మంది వాళ్ళు ఏం చేస్తారంట, మీదును చూస్తున్నారంట. ఏం చేస్తారు? వారికి ఉండిన స్థితిని మర్చిపోయి మీదును చూస్తున్నారు. దాని ఇదిగో నేను నా కన్నులతో మీదును చూచువారని కాదు, నా స్థితి ఏదో దానికి తగినట్టుగా నేను నడుచుకుంటా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏంటమ్మా అక్కడ ఇవే ఉన్నాడు, ఇదిగో మీ కుమార్తెలకు మీ కుమారులకు రోజులు నేర్పించండి, ప్రభువుని ప్రార్థన చేయాలని. ఆయనే మన దేవుడు అని నాదా. నువ్వు చిన్నగా ఉన్నప్పుడు దేవుడు మన జీవితంలో పలానా మేలు చేశాడు రా, పలానా ఉపకారం చేశాడు, దేవుడు మనకు అనేకమైన మేలు మన కుటుంబంలో జరిగించాడు అని చెప్పేసి ముగ్గిపాలతోని పిల్లలకి ఏం చెప్పడమా, ఆయన పడి దేవుని మాటలు లాలతో అనేచడమా దేవుని సన్నిధిలో నేర్పితే అప్పుడు నీ పిల్లలు యెహోవా మందిరంలో ఎక్కడుంటారో పచ్చని ఒలీవ మొక్క వలె ఉంటారు. నీవు కానీ నీ పిల్లలకు కుమార్తెలకు దేవుడి గురించి కానీ ప్రాణం గురించి కానీ నేర్పలేదనుకో, వారు ఎక్కడుంటారు? దొరదముల చెట్లులాగా, గచ్చ పొదల్లాగా, ముళ్ళ పొదల్లాగా వారి జీవితము, వారి ఫలాలు అలాగ ఉంటే. హల్లెలూయా. కాబట్టి ఈ శుభ శుక్రవార దినాన నా ప్రియ సహోదరుడా సహోదరి, దేవుడు ఏమన్నాడు, ఇదిగో ఎక్కడైనా మీరు ఉపవాసం ఉండండి, ఇప్పుడైనా కానీ మీరు దేవుడికి దగ్గరగా నివాసం చేయండి. అయ్యా మా కుటుంబాలను జ్ఞాపకం చేసుకో ప్రభువా. అయ్యో ప్రభుత్వం చేసిన మేలు బట్టి నీకు స్తోత్రాలు ప్రభువా. మాకంటే గొప్పవారు, ధనికులు, పేరు ప్రఖ్యాతులు ఉన్నవారు, మాకంటే భక్తులైన వారు కూడా మరణించారు. నేటి వరకు మనం సజీవులంగా ఉన్నామంటే దేన్ని బట్టి అంట, దేవుని యొక్క కరుణను బట్టి, వాత్సల్యం బట్టి అని చెప్పేసి ప్రభు సన్నిధిలో ఏం చేయాలి, మనము దేవునితో సహవాసం చేయాలి, దేవునికి దగ్గరగా నివసించాలి. అప్పుడు ఏమవుతాయమ్మా, అప్పుడు ఏమవుతాయి, మన కుటుంబాలు, మన ఆధ్యాత్మిక స్థితి ఉన్నతమైన రీతిలో ఉండి ప్రభుత్వ మనమేమో ముఖాముఖిగా దేవునితో సహవాసం చేసేవారిగా, ఓ బలా నమ్మకమైన దాసుడా, ఓ దానిని ఎలాగైతే బహుప్రియుడా, దానిని ఎలాగైతే నా హృదయానుసారుడు, మోషేని ఎలాగైతే నా ఇల్లంతటా నమ్మకస్తుడు అని చెప్పేసి దేవుడు వాగ్దానం ఇచ్చాడు, విడుదలిచ్చాడు, నిన్ను కూడా దేవుడు అన్నాడు, అక్కడ నాకు బహుప్రియుడు, అతను నాకు బహు ఇష్టుడు అని చెప్పేసి దేవుడు నీ కుటుంబానికి వచ్చి దేవుడు నిన్ను దీవించాలని, దేవుడు నిన్ను ఆశీర్వదించాలని, దేవుడు నిన్ను హెచ్చించాలని, నీ పరిస్థితి ఏదైనా కానీ దానిని మార్చివేసి నిన్ను అమ్మాయి నీకు క్షేమాన్ని అనుగ్రహించాలని దేవుడు ఆశపడుతున్నాడు. మొదటగా మనం ఏం చేయాలి, ప్రభువుకు దగ్గరగా మనము దీవించాలి, జీవించే వారిగా ఉండాలి. అయ్యా నీవే 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 నీవేలా అని చెప్పేసి ప్రభు సన్నిధిలో మనం ఏం చేయాలమ్మా, రోదన చేసే వ్యక్తులు కదా. మనం ఏం చేయాలమ్మా, నీతిమంతుల గుడారాలలో ఏం వినిపిస్తాయి, రక్షణ గురించిన సంగీత సునాదములు వినిపిస్తాయి. నీ గృహాల్లో ఏం వినపడుతున్నాయి, ఏం వినపడుతున్నాయి, నువ్వేం పాడుతున్నావు? దేవుడు చూడడా, మన నోట నుంచి వచ్చే ప్రతి మాట మీద కూడా మనము దేవుడికి లెక్క అప్పజెప్పవలసిన వారిలో. హల్లెలూయా. అక్కడ యోబేలుతో దేవుడు ఏమన్నాడు, ఆ యోబేలు చూస్తున్న ప్రాంతాలలో యెహోవా దినమని చెప్పేసి ఆ యొక్క పుస్తకం అంతా కూడా ఉంటుంది. యోబేలు, హోషియా, ఇస్కియా ఆ యొక్క దినాలు వారి యొక్క సమకాలిక ప్రవక్త. ఆ యొక్క ప్రాంతంలో ఏమొచ్చిందట, ఆ దేశం మీద బహు కరువు వచ్చింది, బహు కరువు, మిడతల ద్వారా బహు కరువు వచ్చింది. అప్పుడు ఏమంటాడంటే, ఇప్పుడైనా మీరు ఉపవాసం ఉండి మీరు ప్రార్థన చేయని దేవుడు యోబేలు ద్వారా ఆ యొక్క యోధులను ప్రజలకు దేవుడు తెలియజేస్తున్నాడు. అక్కడ చివరిలో ఒక మాట ఉంటుంది చూడండి, యోబేలు పుస్తకం 3వ అధ్యాయము 3వ అధ్యాయము 'అంజూరపు చెట్లు పూయకపోయినను'. హబకుకు పుస్తకం చూడండి, హబకుకు ద్వారా చూడండి, హబకుకు 3వ అధ్యాయంలో ఉంటుంది ఏంటంట, అంజూరపు చెట్లు పూయకపోయినను, ఫలములు ద్రాక్ష పండ్లు ఫలించకపోయినను నేను యెహోవా యందు నేను ఆనందిస్తా.
హబకుకు తెలియజేస్తున్నాడు. హల్లెలూయా. ఆ యొక్క ప్రాంతాల్లో అమ్మా ప్రాంతాలు ఏమైపోయిందంట, ఆహారము కొదువైపోయింది, కొరత వచ్చేసింది, శ్రమ వచ్చేసింది, మిడతలు వారి యొక్క ఆహారం మొత్తం కూడా తినివేస్తున్నాయి. హబకుకు కూడా అక్కడ ఆ యొక్క కాలంలో ప్రవచించిన ప్రవక్త. అందుకని హబకుకు ఏమంటాడంటే చదువు, అంజూరపు చెట్లు పూయకుండినాడు, ద్రాక్ష చెట్లు పడింపకపోయినాడు, ఒలివ చెట్లు కాపు లేక ఉండినాడు, చేనులోని పైరు పంటకపోయినాడు, గొర్రెల దొడ్డిలో లేకపోయినాడు, చేలలో పశువులు లేకపోయినాడు, నేను యెహోవా యందు ఆనందించేది. హల్లెలూయా. అంటే మనం ఎలా ఉండాలంట, ఎలా ఉండాలంటే యెహోవా యందు ఆనందించే వ్యక్తులుగా ఉండాలి. అయ్యా నా పరిస్థితి ఏదైనా, నా పరిస్థితి ఏదైనా చూడండి. మెడతలను మనము గత సంవత్సరం చూసాం. ఆ యొక్క పంజాబ్ మహారాష్ట్ర ప్రాంతంలో పాకిస్తాన్ నుంచి గొప్ప మెడతలు వచ్చేసేసినట్ట ఆ యొక్క ప్రాంతంలో యొక్క పైర్లన్నీ కూడా నాశనం చేశాయి. పేపర్లో కూడా టీవీలో కూడా మనం చూసాం. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు మరి ప్రపంచం అంతా కూడా ఏమైపోతుంది, ఈ కరోనా వేవ్ ద్వారా, ఈ కరోనా ద్వారా ప్రపంచం అంతా కూడా అతలాకుతలం అయిపోతుంది. రాబో దినములలో ఏమో ఆహారానికి కొరత వచ్చే దినాలు ఉన్నాయి. ఇదిగో దేవుడి యొక్క రాకడ సమీపంగా ఉందని చెప్పేసి దేవుడు మనతో తెలియజేస్తున్నాడు. హల్లెలూయా. కాబట్టి ఎక్కడైనా కానీ నువ్వేం చేయాలి, నీ పరిస్థితిని గమనించి, వాతావరణాన్ని గమనించి మనం ఏం చేయాలమ్మా, ప్రభు సన్నిధిలో ఉపవాసములు ప్రార్థన చేసినాడా ఎంత మేలు, ఎంత మనోహరం. హల్లెలూయా. అటు విధంగా మన ప్రభు సన్నిధిలో ఉపవాసములు ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఏమంటాడంటే, యుద్ధము యెహోవాదే అని దేవుడు తెలియజేస్తున్నాడు. అంత మాత్రమే కాదు, దేవుడు మనతో ఉండి మనకు చేయని అందించాలని, సహకారం చేయాలని, మనం దీవించాలని దేవుడు ఎంతగానో ఆశపడుతున్నాడు. కాబట్టి ప్రభు సన్నిధిలో ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు మనము దేవునికి దగ్గరగా మనము జీవించే వ్యక్తులుగా ఉంటాం. ఒక భక్తుడు ఏమంటే, నువ్వు ఎప్పుడైతే నీ మోకాలు ఎప్పుడైతే నలబడతాయో, నీ మోకాలు ఎప్పుడైతే భూమిని తాకుతాయో, ఈ యొక్క ఆధ్యాత్మిక స్థితి ఎలా ఉందంట, అత్యధికంగా ఉంటుందట. హల్లెలూయా. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. అంత మాత్రం ఉపవాసం ఉన్నప్పుడు చాలా ఉపవాసాలు ఉన్నాయి. నిజమైన ఉపవాసం కూడా ఉంది. బైబిల్ గ్రంథంలో నిజమైన ఉపవాసం కూడా ఉంది. హల్లెలూయా. అది ఈసారి సమయంలో చెప్పుకుందాం. యెషయా గ్రంథంలో ఉంటుంది. ఏది నిజమైన ఉపవాసము, ఆకలితో ఉన్న వారికి ఆహారం పెట్టుతాయి. అమ్మా నీ యొక్క రక్త సంబంధం ఇంటికి వచ్చినప్పుడు ముఖము తిప్పుకోకుండా ఉంటాయి. ఏంటంట, కాడిపోయించిన వారిని, అమ్మా దుఃఖించిన వారిని, అమ్మా బంధకాలు ఉన్న వారిని విడిపించడం ఇదే కదా నేను కోరుకునే నిజమైన ఉపవాసము. నీవు కానీ అట్లా నిజంగా ఉపవాసం చేస్తే నీ యొక్క నీతి వెలుగు వల్ల తేజరెడుతుందంట, స్వస్థత నీకు శీఘ్రంలో వస్తుందని చెప్పేసి యెషయా భక్తుల ద్వారా కూడా దేవుడు తెలియజేశాడు. హల్లెలూయా. సమయం వచ్చినప్పుడు మనం ఒకసారి దాని గురించి ధ్యానం చేసుకున్నాం. హల్లెలూయా. మనము ఉపవాసం ప్రార్థన చేసి అనేక మేలు మనం పొందుకుంటాం. మన కుటుంబము క్షేమంగా ఉంటుంది. దేవుడు ఏమన్నాడు, మార్కు సువార్త ఏమంటే, అపవాదిని జయించాలంటే ప్రార్థన ద్వారానే. అక్కడ పుట్టోట్లు ఏముంటుందంటే ఉపవాసము ద్వారానే ఉంటుంది. అంటే మనము మన కుటుంబంలో పనిచేస్తున్న విరోధమైన అపవాదిని మనం జయించాలంటే వాడితో మనం ఎదురు తిరిగి వారితో పోరాడాలంటే మనం ఏం చేయాలి, ఉపవాసముడు ప్రార్థన చేయాలి. భక్తులు అడుగుతారు అదే విషయాన్ని మనం మత్తయి వార్త రాసిన అయ్యా మేము ఎందుకు ఆ దయ్యాన్ని మేము వెళ్ళబట్టలేకపోయాం అంటే, మీరు అల్ప విశ్వాసంతో ప్రార్థన చేశారు కాబట్టి మీరు ఆ కార్యాన్ని మీరు చేయలేదని ప్రభు వారికి రహస్యంగా తెలియజేశాడు. హల్లెలూయా. మనం కానీ ఉపవాసంతో ప్రార్థన చేస్తే మనలో ఉన్న అపవిశ్వాసం విశ్వాసంగా మారిపోతే, ఇదిగో మీరు పోరాడుతున్న మనుషుడితో కాదు కానీ అంధకార ఆకాశ అంధకార దుష్ట శక్తితో సమూహాలతో మనము పోరాడుతున్నాం. మనం ఎప్పుడైతే ఉపవాసములు ప్రార్థన చేస్తామో అప్పుడేమా అపవాదిని మనము జయించడానికి శక్తివంతులుగా మనం మార్చిపోతాం. హల్లెలూయా. దేవుడు యొక్క కృపను చేయడం మనకందరికీ
విన్న వారికి అందరికీ దేవుడు దయచేయను గాక. హల్లెలూయా. ఉపవాసముడు ప్రార్థన చేయడం వల్ల మనం అనేకమైన గొప్ప మేలు పొందుకుంటాం. మన కుటుంబంలో అనేకమైన మేలు మనం పొందుకునే వ్యక్తులుగా మనం ఉంటాం. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. కూడా తల వచ్చండి, ప్రార్థన చేసుకుందాం. దేవుడికి స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధుడా 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 మహాగణుడా జీవాధిపతి సర్వాధికారి నీకే స్తోత్రాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. అయ్యా ఇదిగో ఈ ఉదయకాల సమయంలో మీరు మాతో ఉండి నీ సన్నిధి కాంతి మా మీద ఉంచి అయ్యా మీరు అధ్యక్షత వహించి అయ్యా నీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్న విధానాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం ప్రభా. ఉపవాసం ఏ విధముగా చేయాలో, నీకు దగ్గరగా ఏ విధంగా జీవించాలో ప్రభా, ఎవరెవరు నీ దగ్గరగా జీవించి ప్రభా ఎలాంటి మేలులను అనుభవించున్నారు ప్రతి విషయంలో మీరు మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి మీకు వందనాలు దేవానికి స్తోత్రం.